ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరొక ఆదివారములో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు బట్టి మన దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికి వందనాలండి. అమ్మా విమలమ్మ గారు వందనాలమ్మా. మరి ఏం ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకంటే మరి వందనాలు చెప్పాక వందనాలు చెప్తాం మంచిదమ్మా. కాగితం ఇస్తారా? ఇవ్వండి. మరి గమనించండి దేవునికి బిడ్డలారా, మరి రేపటి నుంచి పరిశుద్ధ వారంలోకి వెళ్ళబోతున్నాం. అంటే సోమ మంగళ బుధ లక్షి 4 రోజులు. 5వ రోజు ఏముంటుందండి? గుడ్ ఫ్రైడే కాబట్టి 5 రోజులు కదా, సోమ మంగళ బుధ లక్షి, అంతే 4 రోజులు ప్రభు సందులు మరి ఎక్కువగా ఆరాధిద్దాం. ఇంతవరకు మీరు చాలా బాగా వస్తున్నారు నాకు తెలుసు. ఇంకా కొంతమంది మా పిల్లలు రావట్లేదు. పాపం ఏం చేస్తా సాతాను అంటుంది, ఏమంటుందంటే ఎందుకులే ఆదివారం వెళ్తుగాలే, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు, సగం రోజులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అని వాళ్ళు లేరా. అదేమంటుందంటే నిజమే 2 రోజులు అయ్యాక ఇప్పుడు వెళ్తే ఏమవుద్ది ఆ తర్వాత వెళ్దాంలే అని సాతాను యొక్క మనసుకు మనం లోపడిపోయి ఏం చేస్తున్నాం, మానేస్తున్నాం. ఏమ్మా అవునగా వరిగట్ల లక్ష్మి గారు బాగున్నారా? ఉన్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మనము ప్రభు సందులు గడిపేవారుగా ఉండాలి. ప్రభు సందులో మన అమ్మ మాడుగుల సత్యమైన వచ్చిందా? దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. ఎందుకు మా అమ్మాయి కూడా పేరెంట్ పిలిస్తే చాలామంది ఉన్నారు కాబట్టి సాయంత్రం అన్న రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిశుద్ధ వారము కాబట్టి మనం ఎక్కువగా ప్రభుని ఆరాధిద్దాం. మరి పరిశుద్ధ వారం మందిరంలోనే పెట్టాలనుకున్నాం, కానీ మరి కొన్ని పరిస్థితుల వల్ల మనం బయట పెట్టవలసి వస్తుంది. అయినా కానీ ఎక్కడైనా ప్రభుని ఆరాధించవచ్చు, ఎక్కడైనా ప్రభుని స్తుతించవచ్చు. కాబట్టి మరి సంగపేద గారు ప్రకాశ్రావు గారు అన్నారు, నేను రాలేకపోతున్నాను అన్నాడు ఆయన ఇంటికాడ. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తూనే ఉన్నాడు. దేవుడు ఆయన దీవించును గాక, కాలు చక్కరగా పనిచేసును గాక నడవడానికి. ఆమేన్. కాబట్టి ఎందుకంటే మా అన్నయ్య కూడా పాపం నేర్చబడ్డాక నేనేమి వెళ్తానులే, సంగపేద గారు చందారాగా నేనేమి వెళ్తానులే, ఆ తర్వాత వెళ్దాంలే అనుకున్నాడు ఆయన. కానీ రాత్రి మాత్రం నడిపించుకొచ్చాడు. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. కొంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరంటే చీకరిపడి రాజు గారని, వీర్రాజు గారని కొంతమంది ఉన్నారు కదా. గమనించండి, ఎవరున్నారు? సాల్మన్ గారి కదా బలహీనతగా ఉంది కాబట్టి. మోషే గారు వస్తున్నారులే, వారిని కూడా ఈ రాత్రి రప్పించును కాక. అంటే సిగ్గిపడి రాజు గారికి పాపం ఇంటి దగ్గరే కదా, వస్తాడులే, ఏం పర్లేదు. కాబట్టి తప్పకుండా మీరు వచ్చుదురుగాక. వీళ్ళు చెప్తలే అందరూ అమ్మనట్లేదు. ఎందుకంటే ఆమెను అన్నగాంచి ఎక్కడ రావాలనిపిస్తున్నారేంటి? తప్పకుండా మీరు వచ్చుదురుగాక. ఆమెను రాలే, సరే మంచిది, దేవునికి అమ్మ తప్పకుండా రానివారు రాత్రి వచ్చుదురుగాక. వెరీ గుడ్, దేవుని వస్తుంది. ఆమెను అన్నారా? తప్పకుండా వస్తారు నాకు తెలుసు. సరే మంచిది. ఇవాళ సాయంత్రం బత్తిని శ్రీని గారి ఇంటికాడ ఏటమ్మా మీరు మాట్లాడుకున్నారు ఏంటి? సరే విందాం. ఇవాళ సాయంకాలం బత్తిని శ్రీని గారి ఇంటికాడ, రేపు సాయంకాలం కోనాల ఆనంద్ గారి ఇంటికాడ, మంగళవారం సాయంకాలం అంబుడి బుజ్జి గారి ఇంటికాడ, బుధవారం సాయంకాలం సంగపెద్ద గారు వీర్రాజు గారి ఇంటికాడ. ఆ రోజు అందరికీ భోజనాలే, వచ్చిన వాళ్ళందరికీ ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి బుధవారం సాయంకాలము అందరూ రావడానికి సిద్ధపడండి. లక్షవారం మాత్రం ఆఖరి రోజు కాబట్టి మందిరంలోనే ఉంటుంది. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రభుతో సహవాసం చేయడానికి సిద్ధపడదాం. సరే, శుక్రవారము గమనించండి, 10:30కు ప్రారంభిస్తాం. శుక్రవారము 10:30కు ప్రారంభిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే ఏంటంటే శుక్రవారం ఏంటి? నైట్ 10:30కా పగల 10:30కా? పగలా నైట్ అమ్మా? కావ్య పగలా నైటా? పగలే. వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే 10:30కు ప్రారంభిస్తాం, 3 గంటల వరకు ఉండాలి. ఆ రోజు మిమ్మల్ని ఆకలితో పంపించకూడదని ఇంజే గణేశ్రావు గారి కుటుంబం పులిహార ఏర్పాటు చేస్తున్నారు. మన అందరికి కూడా పులిహార ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున ఎవరు కూడా మానవద్దు, ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. ఆ రోజు వాక్య పఠనం చేసేవారు. ఈరోజు ఎందుకంటే అన్నీ ఈ సంవత్సరం డిఫరెంట్గా కనబడుతున్నాయి కాబట్టి డిఫరెంట్గానే వాక్యాలు చదివించాలనే ఉద్దేశంతోనే కొన్ని పేర్లు సెలెక్ట్ చేశాను.
అది నా యొక్క ఆలోచనే. కాబట్టి మొదటి మాట ఇప్పుడే రాసుకోండి. లూకాసు వార్త 23 అధ్యాయము 34 వచనం. ఇండియా నక్షత్రం గారు చదువుతారు. చూచి చదువుతావే, చూడకుండా చదవడం కాదు, చూచి చదువుతారు. గమనించే మొదటి మాట ఇండియా నక్షత్రం గారు చదువుతారు. రెండవ మాట లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనం. వందే సింహాచలం గారు చదువుతారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనం. తర్వాత యోహాను సువార్త 19 అధ్యాయము 26 వచనం. ఏంటంటే పుచ్చకాయల అరుణ్ గారు చదువుతారు. రాసుకోండి. నాకు తెలియదంటకి కుదరదు. రాజు మీ పేర్లు చెప్తున్నాను, వచనాలు చెప్తున్నాను కాబట్టి మీరే చదవాలి. సరే, మంచిది. గమనించండి. మత్తయి సువార్త 27 అధ్యాయము 46 వచనం. 27 అధ్యాయము 46 వచనం జక్కల సంటి గారు చదువుతారు. అర్థం చేసుకోవాలి. కుమారు పేరు తీస్తారు, ప్రార్థనలో పెడతాను, ప్రార్థనలో ఇద్దాం. జక్కల సంటి గారు చదువుతారు. అర్థమైందండి? మీ వచనం ఏంటి? మత్తయి సువార్త 27 అధ్యాయము 46 వచనం. సరే, గమనించండి. యోహాను సువార్త 19 అధ్యాయము 28 వచనం. మరపాడు సురేష్ చదువుతాడు. ఇప్పుడే మీకు ఇస్తున్నాను. నాకు తెలియదు అనడానికి వీల్లేదు. ఆ రోజు రెండో మాట వచ్చేవాడికి మీరు చదువుపడిపోవాల్సింది అంతే. నేను ఇప్పుడు పేర్లు చదివేస్తున్నాను కాబట్టి. సరే, మంచిది. తర్వాత యోహాను సువార్త 19 అధ్యాయము 30 వచనం. వేదాల విజయ్ కుమార్ చదువుద్ది. రాసుకోండి. గమనించండి. యోహాను సువార్త 19 అధ్యాయము 30 వచనం. ఎందుకంటే జార్జ్ గారి పేరు రాదా అనుకున్నా, ఆయన ప్రార్థనలో పెడుతున్నాం కాబట్టి ఆయన పేరు ఇవ్వట్లేదు. ప్రార్థనలోకి ఇస్తాను. ఆయన పేరు గమనించండి, ప్రార్థనలోకి వస్తుంది కాబట్టి ఆయన ప్రార్థన చేయగలడు కాబట్టి ఆయన ప్రార్థనలో పెడుతున్నాం. తర్వాత లూకాసు వార్త 23 అధ్యాయము 46 వచనం. ఆఖరి మాట ఈరేల్ సునీల్ చదువుతాడు. అందరికీ గుర్తయిపోయింది కదండి. అందరికీ 7 మాటలు ఇచ్చేసాం. తర్వాత ప్రార్థన ఎవరన్నది రేపు సాయంకాలం చెప్తాను. 14 మంది పేర్లు నేను చెప్తాను. వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయాలి, సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. అయ్యా, 7 మాటలు చదివి వాళ్ళు ఎవరు చూసుకున్నారు కదా. మొదటి మాట నక్షత్రం గారు, రెండవ మాట సింహాచలం గారు, మూడో మాట అరుణ్ గారు, నాలుగో మాట జక్కల సంటి గారు, ఐదో మాట మరపాడు సురేష్ గారు, ఆరో మాట వేదాల విజయ్ కుమార్ గారు, ఏడో మాట సునీల్ గారు. తప్పకుండా మీరు చదవాలని, ప్రార్థన పూర్వకంగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బాగుందండి? వెరీ గుడ్, చాలా మంచిది. ఆ విధంగా ఇవ్వడం అనేది ఏదో ప్రేరేపణ అంతే. అలాగిస్తే బాగుంటుందండి. చూసారా, నేను చదవనని అన్నారా? అనరు. కారణం ఏంటి? అది దేవుని యొక్క వాక్యం. అందుకని పాడిన అంటలేదు కదా. మా వదిన గారు ఒకతైన పాడిన, అందరు రాలేదు ఆ రోజు. అందరూ పాడుతున్నారు పాపం. దేవుడు ఆ బిడ్డకు మారు మనసు వచ్చి మరొకసారి పాట పాడును గాక అరే అన్న. ఆవిడ మా వదిన గారు అందరూ లేదో తెలియదు పాపం. ఉందా అమ్మా? లోన ఉందా? బయట ఉందా? ఉన్నారమ్మా? మరొకసారి పాట పాడును గాక. ఆమె అనండి. ఆమె. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తప్పకుండా మరి గమనించండి. ఈ యొక్క మాటలు మీరు ఫాలో అవుతూ ఉంటే, రెండవది మీరు వాక్యం చెప్పేవాళ్ళు 7 మాటలు మాట్లాడేవాళ్ళు నాకు తెలియజేస్తే తప్పకుండా మీకు ఇస్తాను. ఎందుకంటే అన్నమంది ఓ మాట చెప్తాను అంది. నాకు ఒక్కసారి స్టన్ అయిపోయాను. ఇదేంటి, ఏ మాట చెప్తావు అన్నాను. అంటే 6వ మాట చెప్తాను అంటే చదువుతాను అనబోయి చెప్తాను అంది. ఓరు బాబోయ్, 6వ మాటే చెప్తావా అనిపించింది. కానీ చదవడానికి ఆవిడ ముందుకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ఎవరైనా 7 మాటలు మాట్లాడేవాళ్ళు, నేను పలానా చేసి సంఘ పెద్దలు వీర్రాజు గారు మాట్లాడతారు, బ్రహ్మానందం మాట్లాడతాడు, సాల్మన్ కూడా మాట్లాడతారు. తర్వాత ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే నాకు పేరు ఇచ్చినట్లయితే మీరు ఏ మాట మాట్లాడతారో మాట్లాడింది ఒకవేళ జనం ఎక్కువైతే మాట్లాడిందే మళ్ళీ మాట్లాడిస్తాను. ఏం అవసరం లేదు, కంగారు లేదు. అవసరమైతే నేను మానేసుకుని మీకు ఇస్తాను. నేను మాట్లాడడం ఎందుకంటే రోజు మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడవలసిన పని లేదు. మీరు మాట్లాడితే సంతోషం, మీరు మాట్లాడితే నాకు ఆనందం. కాబట్టి తప్పకుండా మాట్లాడడానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. సరే, మంచిది. ఈస్టర్ కొంతమంది గుప్పులు ఇప్పారు, వారి పేర్లు చెబుతున్నాను, జాగ్రత్త వినండి. మేకమాసం
గమనించండి. గూడ కుమార్ గారు వేస్తున్నారు. తర్వాత గమనించండి, అంటే ఆ రోజు ఎంత ఖర్చు అవుతుందో అంత కూడా వారే పెట్టుకుంటున్నారు. చికెను అంటే మేక మాంసం తిన్న వాళ్ళకి చికెన్ కూడా ఏర్పాటు చేసాం. అది మా కుమారులు పేరు చెప్పొద్దన్నారు, మా కుమారులు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత బూరి మద్దాల బేబు గారు ఏర్పాటు చేస్తున్నారు. కేసరి పెట్ట వెంకటేశ్వరరావు గారు, పెట్ట రతన్ రాజు గారు ఏర్పాటు చేస్తున్నారు. పూతరేకులు గంటి నాన్నగారు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత కోడిగుడ్డు ఒక రోజు 2 రోజులు మనకు వస్తుంది. తర్వాత ఐస్ క్రీమ్ కూడా రాత్రి అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆపమన్నారు, సాయంత్రం కొలితే చెప్తా అన్నారు. కాబట్టి అవి కూడా బుక్ అయినట్టే. కాబట్టి గమనించండి. బియ్యం 50 కేజీలు మాడుగుల రామకృష్ణ గారు 2000 ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి. కాబట్టి గమనించండి, 50 కేజీలు మాడుగుల రామకృష్ణ గారు ఇస్తున్నారు. గమనించండి, 25 కేజీలు నూతంగి బాలాజీ గారు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత చీలి గంగరాజు గారు 500, జోల ప్రకాశ్రావు గారు 1000 రూపాయలు, బట్టిసా గారు 500, వందే సింహాచలం గారు 500, బల్ల అనంతలక్ష్మి గారు 5000, నందపాటి సత్యవతి గారు 5000, సండ్రా త్రిమూర్తులు గారు వారి అల్లుడు గారు 5000, తర్వాత నూతంగి శ్రీని గారు 50 కేజీల బియ్యం, ఐస్ క్రీమ్ కాదు చింతల ప్రకాశ్రావు గారు 500, కోనాల చందారావు గారు 500, జొన్నకొడి శ్రీని గారు 1000 రూపాయలు, ఉర్ల శ్రీహరి గారు 500, చీపుల రాజు గారు 500, ఏతగొండ శేషారావు గారు 500, క్షమించండి 1000 రూపాయలు, చీపుల ఎర్రమిస్సమ్మ గారు 500, వేదాల రాంబాబు గారు 1000 రూపాయలు, కొత్తపల్లి సుజాత గారు 500, చీపుల బాపనయ్య గారు 500, ఇంజనీర్ నక్షత్రం గారు 500, ఉర్ల రాకడ కుమారి గారు 500, ఉర్ల అచ్చి గారు 500. ఇది మనకిచ్చిన అమౌంటు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. తప్పకుండా మీరు ఇచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. గమనించండి, ఇంకో మాట చెప్తున్నాను. మరి ఈస్టర్ కార్యక్రమంలో సమాధుల దగ్గరికి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయాలి. యవనస్తులు చేయాలి. రెండవది ఆడవారు కూడా చేయాలి. మీరు సమాధుల దగ్గర రానివారు ఎవరైనా ఉంటే తప్పకుండా మరి ఇక్కడికి వచ్చి పని చేయాలని ప్రేమతో కోరుతున్నాను. ఇది మన పని కాబట్టి మనం చేసుకోవాలి. మరొకరికి రారు కాబట్టి తప్పకుండా మీరు మరి అదేంటి సమాధుల దగ్గరికి ఎలా రారు కాబట్టి కనీసం ఇక్కడే నుండి మీరు పని చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్నాను. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కాగితం మీ దగ్గర పెట్టుకుని నా దగ్గర ఉంటే ఎక్కడో పడేస్తాను. సరే, మంచిదండి. క్లుప్త సందేశాన్ని విని వెళ్ళడానికి సిద్ధపడదాం. క్లుప్త సందేశాన్ని నేను టయానికే నేను ముగించడానికి ఇష్టపడతాను. అయ్యా ఎంతండి? సిగిరిపాటి రామకృష్ణ గారు కూడా మరి 500 ఇచ్చారండి. మంచిదండి. దేనికి వాక్యం నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని టయానికి మిమ్మల్ని నేను ఇసుకించను, టయానికి విడిచిపెట్టడానికి ఇష్టపడతాను. జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో అవుదాం, జాగ్రత్తగా విందాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 29వ వచనం కానీ చదువుదామా? త్వరగా చదివేయాలి. అమ్మా పాటల పుస్తకం లేమ్మా, నువ్వు చదవమ్మా, నువ్వు చదివే.
ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. అందరూ కలిసి 438వ పాట పాడుకుందాం. కీర్తన పుస్తకంలో అందరూ కలిసి పాడుకుందాం. 438వ పాట పాడేశారమ్మా? ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తలలెత్తుడి, సమీపమాయే మీ విడుదల, ధైర్యమునొందుడి, సమీపమాయే మీ విడుదల, ధైర్యమునొందుడి. ఇదిగో మీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తలలెత్తుడి, సమీపమాయే మీ ఎవరికి రాదాల పాట? ధైర్యమునొందుడి, సమీపమాయే ధైర్యమునొందుడి. యుద్ధములు కలములు వైరములు, నిందలు హింసలు అపవాదులు, యుద్ధములు కలములు వైరములు, నిందలు హింసలు అపవాదులు, అంతము వరకు సూచనలు మేల్కొనియుండుము, అంతమునకు సూచనలివే మేల్కొనియుండుము. నేను స్తోత్రం. ఎందుకంటే నాకు ఓపు లేదు, మీకు ఓపు లేదు, ఏం చేద్దాం, పాట ముందుకు వెళ్తలేదు. సరే, మంచిదండి. మన ఈరోజు ఏంటండి? ఈరోజు ఏంటి స్పెషల్? ఏంటమ్మా? మనం వండుకున్న స్పెషల్ కాదులే. ఏంటి? మట్టల ఆదివారం. వెరీ గుడ్, మంచిది. గమనించండి, ఈ మట్టల ఆదివారాన్నిలో మనం ధ్యానం చేస్తుంది ఏంటంటే, యేసు ప్రభువారు యెరూషలేములో ఊరేగుతున్న సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు వరకు మనము చెట్ల కొమ్మల గురించి చూసాం. రెండవది దావీదు కుమారునికి జయము జయమని చెప్పాం, అది చూసాం. కానీ ఒకటి మాత్రం మర్చిపోయాం. ఇంతవరకు మనం ధ్యానం చేస్తాం, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మీరు అందరూ చాలా సందర్భాల్లో మీరు వింటారు. ఇప్పుడు గమనించండి, దాని గురించి క్లుప్తంగా ధ్యానం చేసి మనం ముగించడానికి సిద్ధపడదాం. ఇప్పుడు చెట్ల కొమ్మలతో పాటు ఏం పరిచారండి? బట్టలు పరిచారు. దాని గురించి ధ్యానం చేద్దాం. దేనికి బిడ్డలారా? ఇప్పుడు బట్టలు ఎందుకు పరిచారంటారు? చెట్ల కొమ్మలు పరిచారు. రెండవది, బట్టలు ఎందుకు పరిచారు? దేనికోసం పరిచారంటారు అయ్యా? దేనికోసం బట్టలు పరిచారు? దారి పొడుగున దేనికోసం బట్టలు పరిచారు అంటే, ఇప్పుడు గమనించండి. వారి మీరంటే మీరు చెప్పాలంటే కష్టమే, కాబట్టి నేనే చెప్తున్నాను, వినండి. ఎందుకంటే ఆ బట్టలు పరచడం ద్వారా ఆయన రాజుగా గుర్తిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆయన రాజు అని చెప్పడానికి చూడండి, దీనికి వాక్యంలో మనం చూస్తే రాజుల రాజులు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. రాజులు రాసిన 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల క్రిందను పరిచి అతని క్రింద పరిచి మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్య ఉన్నాడని చాటించిరి. ఇప్పుడు యెహూ రాజా అని చెప్పడానికి వాళ్ళు చేసిన పని ఏంటి? బట్టలు పరిచారు. ఎక్కడ? మెట్ల మీదను అతని క్రిందను బట్టలు పరిచారు. అంటే అర్థం ఏంటి అంటే, యెహూ రాజయ్యాడు. యెహూ రాజయ్యాడు కాబట్టే మేమేం చేసాం? మా బట్టలను అతని క్రింద పెట్టాం. ఇప్పుడు యేసు ప్రభువారు రాజయ్య ఉన్నాడని చెప్పడానికి వాళ్ళు చేసిన పని ఏంటి?
రాజయ్య ఉన్నాడని చెప్పడానికి చేసిన పని ఏంటి? అమ్మా ఎవరు చెప్తలేదేటల్లా? ఇంటికి వెళ్ళిపోయినాయా మనసులో? ఏమా ఇంటికి వెళ్ళిపోయినాయా? మా మనసులు ఇంటికి వెళ్ళిపోయినాను వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. లేదా? దేవుని స్తోత్రం. అనంతలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళిపోయింది పాపం, ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. మా మనసులు ఇక్కడే ఉన్నాయి, మేము కూడా ఇక్కడే ఉన్నాము వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా అనలేదు కదా? మంచిది, హల్లెలూయా చెప్పారు, మంచిది. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏంటి, మీ మోకాలు చూస్తుంటే మీరు ఇంటికాడ ఏర్పాటు చేసుకున్న అన్నీ గుర్తొస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్దామా ఇంటికి, ఎప్పుడు వెళ్దామా అని ఆలోచన చేస్తున్నారు కదా. మీ మనసులు చూస్తుంటే, మీ మోకాలు చూస్తుంటే అలాగే కనపడుతున్నాయి. ఇప్పుడు మీ మనసులు, మీ హృదయాలు కొంతసేపు, ఎంతోసేపు కాదు, ఒక అరగంట సేపు టైంలో నేను ముగిస్తాను. మీరు వాక్యాన్ని వింటే ఈ వాక్యం మనకి జీవితానికి ఎంతో ఉపయోగకరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బట్టలు పరచడానికి కారణం ఏంటి? చెట్ల కొమ్మలు పరిచారు, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు బట్టలు పరచడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, యెరూషలేములో ఉన్న స్త్రీలు, యెరూషలేములో ఉన్న పురుషులు, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా చేస్తున్న పని అంటే, ఈయన రాజు, గాడిద మీద వస్తున్న ఈయన ఎవరు? రాజు అనే సూచనగా వారు బట్టలు పరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు రాజేనా? రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని, ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. చాలండి బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేములో ఆయన గాడిద మీద గాడిద దేనికి సాదృశ్యంగా ఉందంటే శాంతికి సాదృశ్యంగా ఉన్నది. గాడిదని ఎందుకు ఎక్కువాడంటే, ఈ లోకానికి నీ సమాధానమును శాంతిని పంచడానికి వచ్చాను అని చెప్పడానికే ఆయన గాడిదని ఎక్కాడు. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కితే ఏమంటారు? గుర్రము దేనికి సాదృశ్యంగా ఉంది? యుద్ధానికి సాదృశ్యంగా ఉంది. యుద్ధానికి సాదృశ్యంగా అంటే, నేను యుద్ధం చేయడానికి వచ్చాను చెప్పడానికి ఆయన గుర్రం ఎక్కలేదు. ఇవాళ ఆయన గాడిదను ఎక్కడానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో నేను సమాధానం ఇవ్వడానికి, ఈ లోకంలో నేను శాంతిని ఇవ్వడానికి, అంటే ఒక రాజుగా ఉండి మీకు ఇవ్వాల్సింది నేను ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను చెప్పడానికే యేసుక్రీస్తు వారు గాడిదను ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను. నీవు ఇవాళ సమాధానం లేని సమయంలో, నెమ్మది లేని సమయంలో గమనించండి, శాంతిని ఇవ్వడానికి, నెమ్మదిని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఆయన గాడిదను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, గాడిద ఎలాంటిదంటే నిషిద్ధ వస్తువు. ఇంకా ముందుకు వెళితే గాడిద నిషిద్ధ వస్తువు. ఇప్పుడు గమనించండి, ఆయన కూడా విసర్జింపబడిన వాడిగా కనబడుతున్నాడు. అవునంటారా కాదంటారా? అంటే యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయములో ఆ మాట కనబడుతుంది. చూస్తారా? యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం, త్వరగా తీయండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల చేత విసర్జింపబడిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలాగున్నారండి? ఎలాగున్నారు? తృణీకరింపబడిన వాడు, ఆయనక మనుషుల చేత విసర్జింపబడిన వ్యక్తిగా. అంటే ఆయన గాడిదను వెనుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నిషిద్ధమైన వస్తువుల్లో ఏదండి? జంతువులు ఏ జంతువు ఉంది? గాడిద ఉంది. అంటే ఇప్పుడు గమనించండి, అది నిషిద్ధ వస్తువు. క్షమించండి, కొద్ది పొరపాట్లు వస్తున్నాయేమో, గమనించండి, వినండి, అది విసర్జింపబడిన జంతువుగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా మనుషుల చేత విసర్జింపబడిన వ్యక్తిగా దేవుడిగా కనబడుతున్నాడు. అందుకే ఇప్పుడు గమనించండి, ఆ విసర్జింపబడిన దేవాది దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడైనా?
రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చి చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు అన్నారు కదా, కింద ఏమన్నారు, ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక. ఆ ఫుట్ నోట్లో మాట ఉంది, ఏముంది? ఓసన్నా, ఓసన్నా, ఓసన్నా అని చెప్పిన మాటలు మత్తయి సువార్తలోనూ దేంట్లోనే కనపడతాయి, ఫుట్ నోట్లో కనపడుతుంది. ఓసన్నా అంటే అర్థం ఏంటి? ఓసన్నా అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అర్థం చేసుకోవాలి. బట్టలు పరచడానికి ఓసన్ అనడానికి దగ్గర సంబంధం ఉంది. దావీదు కుమారునికి జయం అంటూ క్రింద ఫుట్ నోట్లో వేసా కదా, ఓసన్నా అంటే బట్టలకి ఓసానికి దగ్గర సంబంధం ఉంది. బట్టలు పరచడానికి ఏం చూసాం? రాజుగా చూసాం. ఇప్పుడు ఓసన్నా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా మమ్మల్ని రక్షించు, ప్రభువా మమ్మల్ని రక్షించు. ఓసన్నా అంటే అర్థం ఏంటి అంటే, ప్రభువా మమ్మల్ని రక్షించు అంటే నువ్వు రాజుగా ఉన్నావు కాబట్టి, నువ్వు రాజ్యాధికారిగా దేవుడిగా ఉన్నావు కాబట్టి మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు రక్షించాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవునికి బిడలారా, దేవునికి వాక్యునుడాన్ని నీవు అంటే ఆయన రాజుగా అక్కడ ఉన్న ప్రజలు గుర్తించారు. ఇవాళ నువ్వు గుర్తించగలిగావా? ఆయన ఎవరు? యేసు ఎవరు? ఇప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు యేసు ఎవరో అని చూడగోరెను, రైట్? ఇవాళ నువ్వు నేను కూడా యేసు ఎవరని చూస్తున్నావు. యేసు ఎవరండి? యేసు ఎవరండి? రక్షకుడు అన్నారు. యేసు ఎవరండి? రాజు. ఆయన రాజు, ఆయన రాజ్యాధికారము కలిగినవాడు. అందులో పాట ఉంది కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. ఆగుదామా? ఒకసారి ఆగండి. చేతులు ఉన్నాయా? మా చప్పలు కూడా సర్వజనులు ఏం చేయాలి? చేతులు ముడుచుకుని కూర్చుని, నోరు మూసుకుని కూర్చుని ప్రభుని ఆరాధించండి. అదే కదా వాక్యలో ఉందమ్మా? ఏమా అదేనా వాక్యలో ఉంది? ఏముందమ్మా? ఏముంది? మా అక్క అనంతలక్ష్మి గారు ఏముందండి చెప్పారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాపం ఆవిడ ఏళ్ళు సార్ చేసుకుంటే ఇప్పుడు కొడతాను చూడండి, అంత గట్టిగా కొడతాను అన్నట్టుగా కనబడుతుంది నాకు. సరే, పాటలు పాడదామా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. గమనించదు ఎందుకు అంటే, యేసు క్రీస్తు వారు ఎలా కనబడుతున్నారు? రాజు. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా? నువ్వు రాజువేనా? అవును, నీ రాజునే. నా రాజ్యము ఈ లోక సంబంధించింది మాత్రము కాదు. నేను రాజుగా వచ్చాను ఈ లోకానికి. అంటే రాజుగా చేయవలసిన పని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అక్కడున్న స్త్రీలు, అక్కడున్న వారు బట్టలు పరిచారంటే అర్థం ఏంటంటే ఆయన రాజు అని ఒప్పుకుంటున్నారు. ఆయన రాజు, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, రాజ్యాధికారి కలిగిన దేవుడిగా కనబడుతున్నాడు. మరి రాజుకి ఏముందండి? అధికారం ఉంది. రాజుకు ఉండవలసిందేంటి? అధికారం ఉంది. మరి ఆ అధికారంతో ఎక్కడికి వెళ్ళాడు? అధికారంతో ఎక్కడికి వెళ్ళాడండి? దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తన అధికారాన్ని ఉపయోగించాడు. అక్కడ తన అధికారాన్ని ఉపయోగించాడు. ఏం చేస్తున్నాడు? దేవాలయమును బాగు చేయడానికి ముందుకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి బిడలారా, దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను నేను కూడా. ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన తన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మాట చెప్పాలి, ఇప్పుడు దేవాలయాన్ని బాగు చేయడానికి కూడా ఏం పట్టుకెళ్ళాడండి? కూడా ఏం పట్టుకెళ్ళాడు? ఎలా? కూడా ఏం పట్టుకెళ్ళాడు? చప్పలు కొట్టమంటే చేతులు ముడుచుకుని కూర్చున్నావు నువ్వు. నీ వెనకాల పిల్ల కూడా చేతులు ముడుచుకుని కూర్చుంది. ఏం చేస్తా? చేతులు నొప్పెట్టేసి కొట్టి 40 రోజుల నుంచి కొడుతున్నారు. ఏం చేస్తా? చేతులు నొప్పెట్టేసి మరి ఏం చేస్తాం? చేపలు కొట్టలేక
మీరు కొట్టుకోండి, నాకెందుకు, నేను చేతులు ముడిచి కూర్చుంటానని అలా చూస్తున్నారు, అంతే కదా. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఊరేగితం అయిపోయిన తర్వాత యెరూషలేమును బాగు చేయడానికి వెళ్ళినప్పుడు కోడై పట్టుకుని వెళ్ళాడు, కొరడాలు పట్టుకుని వెళ్ళాడు. వెరీ గుడ్, మంచిది. కొరడాలు పట్టుకుని వెళ్ళాడు. అదే కొరడాలు చేత ఊరేగినప్పుడు కొరడాలు ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి కొరడాలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం చెప్తున్నా, పాపం జాన్సన్ గారు చెప్తున్నారు, చెప్పండి. ఎందుకంటే మరి ఆయనకు కూడా మరి థియాలజీ బాగా తెలిసినోడే కదా. చెప్పినారా? ఏం లేదా? ఏం లేదు కానీ చెప్పన్నా నేను, అంతే. చెప్పుగా. ఎందుకంటే కొరడాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? త్రాళ్ళుతో కొరడాలు చేసుకున్నాడు. ఎక్కడ చేశాడు అయ్యా? రైట్, మంచిది, బాగా చెప్తున్నారు. ఎవరు? బేతనీలో చేశాడంటే ఒకసారి వినాలి. ఇప్పుడు యెరూషలేములో ఊరేగాడు కదండి. యెరూషలేములో ఊరేగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళేవాడు చీకటి అయిపోయింది. దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడికి చీకటి అయిపోయింది. దేవాలయంతో కళ చూశాడు. ఇంకా ఏమీ చేయలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బేతనీకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఎక్కడున్నాడు? బేతనీలో ఉన్నాడు. తెల్లారి వస్తున్నాడు, శిష్యులతో పాటు వస్తున్నాడు. అంటే ఒట్టి చేతులతో రావట్లే. ఆ బేతనీలో ఏం చేశాడు? కొన్ని కొరడాలు తయారు చేసుకున్నారు. ఇప్పుడు యేసుప్రభువారే కాదు, శిష్యులు కూడా కొరడాలు తయారు చేసుకున్నారేమో. ఏం చేస్తారు? త్రాళ్ళతో రాత్రంతా పని ఏం చేశారు వాళ్ళు? రాత్రంతా రేపు పొద్దున వెళ్ళి వాళ్ళు ఎలగొట్టాలి, వాళ్ళు ఇలా ఏం చేయాలి, అదేం చేయాలి అని చూడలేదు. రాత్రంతా పని చేశారు. వాళ్ళు ఏం చేశారు? త్రాళ్ళు తెచ్చుకున్నారు, కొరడాలు తయారు చేసుకున్నారు. తయారు చేసి తెల్లారి దగ్గర కొరడాలు తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు? కొరడాలు తీసుకుని వెళ్ళారంటే అతని చేతులు ఏముందన్నమాట? అధికారం ఉన్నది. యేసుక్రీస్తు చేతులు ఏముంది? అధికారం ఉంది. కాబట్టి కొరడా తీసుకుని వెళ్ళారు. ఆ కొరడాన్ని ఉపయోగించాడు, దేవాలయాన్ని బాగు చేశాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన అధికారము కలిగిన దేవుడు. ఆయన రాజు కాబట్టి రాజుగా అధికారం కలిగిన వాడు. ఒక మాట మీద చెప్పాలి. ఇప్పుడు ఆయన రాజుగా ఉండి ఏం చేశాడు? మనందరి జీవితాలను బాగు చేశాడు, మన అందరి జీవితాలను బ్రతికించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక రాజు గురించి మీరు చెప్పాలి. ఎవరు ఆ రాజు అంటే, వినండి, ఎవరో రాజు? హేరోదును గురించి జ్ఞాపకం చేసుకుందాం. హేరోదు ఎంత మూర్ఖుడో ఒకసారి ఆలోచించాలి. తను తప్ప ఏ రాజును ఒప్పుకోవడానికి ఇష్టపడ్డా? ఏ రాజు తన కుటుంబంలో కూడా రాజును ఏర్పాటు చేసుకోవడానికి అతనికి ఇష్టం లేదు. అందుకనే భార్యను చంపేశాడు. వాళ్ళ భార్య ద్వారా పిల్లలు పుడతారేమో, ఆ పిల్లల ద్వారా నేను ముసలోడిని అయిన తర్వాత ఆ కురుడుకు రాజు అవుతాడేమో, రాజు అవుతే నన్ను చూసే వాళ్ళు ఉండరు, నాకు భయపడే వాళ్ళు ఉండరు, నన్ను లెక్క చేసేవారు ఉండరు అనుకుని సొంత భార్యను చంపేశాడు. ఒక రాజు అయ్యండి. ఇంకా ముందుకు వెళుతున్నాను, తమ్ముడిని చంపేశాడు. అంటే నా తర్వాత నా తమ్ముడు రాజు అవుతాడేమో, అనుకుని తమ్ముడిని కూడా చంపిన వ్యక్తి ఎవరంటే హేరోదు. గమనించండి. అంటే ఇప్పుడు ఆలోచించండి, అంటే ఎంత మూర్ఖతంగా ఉన్నాడో, మూర్ఖుడో. అంటే అతడు రాజుగా ఉండడానికి కొంతమంది సావలసి వచ్చింది, అతడు రాజుగా ఉండడానికి కొంతమంది బలవలసి వచ్చింది. కానీ మన ప్రభు యేసుక్రీస్తు వారు రాజుగా ఉండడానికి అనేక మందిని ఆయన బలవుతూ అనేక మందిని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనలను బ్రతికించెను. దేవుని స్తోత్రం. రాజుగా అంటే హేరోదు రాజుగా ఉండడానికి కొంతమంది చనిపోవాల్సి వచ్చింది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజుగా ఉండడానికి ఆయన రాజాధికారం కలిగిన వాడు కాబట్టి చచ్చిన వాడిని బ్రతికించాడు. ఆయన చచ్చిన వాడిని బ్రతికించాడండి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళంటే పాపముల చేత చచ్చిపోయిన మనలను. ఎవరు చనిపోయిన వాళ్ళంటే అపరాధముల చేత చనిపోయిన మనలను ఆయన రాజుగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే మనందరినీ కూడా ఆయన బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను. నేను కూడా ఆయన రాజుగా ఉండడం మనకి ఇష్టమా? ఈ హేరోదు రాజుగా ఉండడం మనకి ఇష్టమా? అంటే యేసుక్రీస్తు రాజుగా ఉంటే
ఆయన చేసిన పని ఏంటంటే దేవాలయాన్ని బాగు చేశాడు. ఆయన అధికారంతో ఏం చేశాడు? దేవాలయాన్ని బాగు చేశాడు. ఆ దేవాలయం ఏదండి? ఆయన దేవాలయం ఏది? మనమే. నీ దేహము దేవునికి ఆలయము. వాళ్ళు వింటున్నారా? యెరూషలేము వీధిలో ఆయన ఊరేగడానికి కారణం ఏంటంటే, అబ్బాయి నేను రాజుగా ఉన్నాను, రాజ్యాధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి ఇదిగో నేను అధికారం కలిగిన వ్యక్తిని కాబట్టి ఇదిగో దేవాలయానికి వెళ్ళబోతున్నాను, దేవాలయాన్ని బాగు చేయబోతున్నాను చెప్పడానికే యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు గమనించండి, ఆయన దేవాలయాన్ని బాగు చేసే రాజుగా మనం చూస్తున్నాం. ఇవాళ దేనికి వాక్కుంటున్నా దేనికి బిడలారా, ఇవాళ నీ హృదయాన్ని ఆయనకి చేతికి ఇస్తే ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన బాగు చేయబోతున్నాడు. అందుకనే నా కీర్తనల గ్రంథములో ఒక మాట కనబడుతుంది. ఆ కీర్తనల గ్రంథము 24వ కీర్తన అనుకుంటున్నాను. చూడండి, 24వ కీర్తన. 24వ కీర్తన. గుమ్మములారా మీ తల, అదే కీర్తనమ్మా. చూడండి ఎన్నో కీర్తనమ్మా? 24. వెరీ గుడ్, 24. 7వ చరణం. గుమ్మములారా మీ తలలు మహిమగల రాజు. మహిమగల రాజు ఎవరండి? రాజు మహిమగల రాజు ఎవరండి? రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బట్టలో నేర్చుకున్నది ఏంటి తెలుసా? బట్టలు తెచ్చి పరిచారంటే అర్థం ఏంటి? ఆయన రాజు. యెహూ గురించి తెలుసుకున్నాం కదా. యెహూ రాజు అవ్వడానికి, రాజు అయ్యాడని చెప్పడానికి ప్రభుతో వచ్చాడు. అబ్బా యెహూ, ఇదిగో నీకు మీద నేను అభిషేకం చేయబోతున్నాను. దేవుడు నేను ఏం చేయబోతున్నాడు? రాజుని చేయబోతున్నాడు. రాజుని చేయబోతున్నాడు అనగానే ఈ మాట పక్కోళ్ళు అడిగారు, ఏంటయ్యా ఏడి ప్రభుత్వం చెప్తున్నాడంటే నేను రాజు అవుతున్నానని. వెంటనే వేగరమే వాళ్ళు చేసిన పని ఏంటి? బట్టలు తెచ్చి మెట్ల మీద పరిచారు, అతని కింద పరిచారు. ఇప్పుడు బాకాన దూకుతున్నారంటే ఇప్పుడు రాజు అవ్వడానికి కింద ఏముండాలి? బట్ట ఉండాలి. అంటే ఆ బట్టలు పరిచారంటే యెహూ రాజు అయ్యాడని జయధ్వనులు చేయగలుగుతున్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాళ్ళ దగ్గర ఏమున్నాయి? బట్టలు ఉన్నాయంటే ఆయన ఏమై ఉన్నాడు? రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు ఇలపై యేసు ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. ఒకసారి ఆగండి. పాపం ఒక పాట ఎత్తుతాడికి చప్పట్లు కొట్టాలని మర్చిపోతున్నాం కదా. ఏమ్మా, నిద్రపోవాలంటే, నీరసం పోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? కొట్టదరమ్మా. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు, అయ్యా కుర్చీలో కూర్చొని చప్పట్లు కొట్టండి అయ్యా. టైం అవ్వలేదు కదా, ఆకలి అవుతుందా? వెళ్ళిపోదాం. ఒక 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోదాం. ఏమ్మా చప్పట్లు కొడదామా? ఏమ్మా బయట ఉన్నవాళ్ళు కుర్రోళ్ళు మీరు ఏం చేస్తాం? మీరు మాట్లాడుకోండి, పర్లేదు. కొంచెం చెప్పలు మాత్రం ఆ ఏపు చూసి కొట్టండి. పాపం ఈతకోట పాపం ఆడు కిరణగాడు పాపం ఆ ఏపు చూసి ఏం చేస్తాడంటే పాపం ఆడు మాట్లాడుకుంటున్నాడు. బాబు మాట్లాడుకో కాదు, చప్పలు కొట్టండి. అక్కడ నీవే కాదు ఇక్కడ ఉన్నారు కుర్రోళ్ళు. వినండి, జాగ్రత్త చప్పలు కొడదామా? అయ్యా ఈ ఏపులో ఉన్నవాళ్ళు కొంచెం చప్పలు కొట్టండి అయ్యా. మీ బయట చప్పలు నాకు లోనికి వెళ్ళబడాలి. 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమెల్లును, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. అరే బాబు బిట్టు, మెల్లును, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఓ లోకమంతా తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. దేవునికి బిడ్డలారా, ఆయన రాజుగా రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. తరతరాలు యుగ యుగాలు ఆయన రాజ్య పరిపాలన చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన రాజ్యాధికారం కింద ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన యెరూషలేము వీధిలో ఊరేగడానికి కారణం ఏంటి? ఎందుకు ఊరేగుతున్నాడంటే, అయ్యా నేను రాజుని. నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని అనుకుంటున్నారు? ఒక సామాన్య వ్యక్తి, ఒక ప్రవక్తను అనుకుంటున్నారా? లేదా ఏదో దెయ్యాలను వెళ్ళుకుంటున్నా ప్రవక్తను అనుకుంటున్నారా?
అద్భుతాలు చేసే ప్రవక్తను అనుకుంటున్నారా? కాదు. నేను రాజుని, రాజ్యాధికారి గలవాడిని. కాబట్టి రాజుని నేను చేయబోతున్న పని ఏంటంటే మీ కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాను. మీ కొరకు నా ప్రాణాన్ని సమర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఒక రాజు అయ్యుండి ఇవాళ ఒక సామాన్య వ్యక్తుల కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఆయన ముందుకు వస్తున్నాడంటే ఎలాంటి రాజు అండి? ఆయన ఎలాంటి రాజు అండి? ఎటువంటి రాజు అండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన రాజు ఇతరుల ప్రాణాలు తీసేవాడే తప్ప తన ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారా? రాజు ఇతరుల ప్రాణం తీసేవాడే. ఒకసారి ఇప్పుడు చూడండి, దావీదు రాజు అవ్వబోతున్నాడు. కాబట్టి ఒకడు పరిగిని వచ్చాడు. పరిగిని వచ్చి అన్నాడు, అయ్యా రాజు, నువ్వు చిరకాలం జీవించుగాక, నీ శత్రువు అందరూ కూడా పోయారన్నాడు. ఏమైంది అన్నాడు. ఏం జరిగింది అన్నాడు. ఏం లేదు, నీ శత్రువు అయిన సౌలు ఖడ్గం మీద ఉన్నాడు, పడుతున్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు. కొరప్రాణంతో ఉంటే అతను అన్నాడు, రబ్బాయ్ నువ్వెవరు? నేను పలానోండి, వచ్చినాక నన్ను ఏం చేయాలి, ఇంకా ప్రాణం నాలో ఉంది కాబట్టి నన్ను చంపన్నాడంట. అప్పుడు ఈడేమనుకున్నాడు, ముగిస్తున్నాను, జాగ్రత్త వినాలి. ఏమనుకున్నాడు, ఇంకా చచ్చినోడు ఎలా చేస్తాడు, ఏమైందిలేండి, చంపేశాడంట. చంపేసి ఆ తలకాయ పట్టుకుని వచ్చాడు. తలకాయ పట్టుకుని వస్తే వెంటనే దావీదు ఏం చేశాడు? నీ సాక్ష్యం నిన్నే ఇదైంది కాబట్టి నువ్వేం చేయాలి? అంటే రాజులు చంపడానికి ముందుకు వస్తారు, కానీ మన రాజు చంపే దేవుడు కాదు, మన రాజు బ్రతికించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన రాజు మనల్ని రక్షించే దేవుడు. మన రాజు ఆయన సహవాసానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. అంతే తప్ప నిన్ను చంపడానికి ఇష్టపడేవాడు కాదు. నిన్ను చంపడానికి ఆయన ముందుకొచ్చే దేవుడు కాదు. ఈ మధ్యాహ్న కాల సభలో మన రాజు ఎలాంటి వాడంటే మనల్ని బ్రతికించేవాడు. మన రాజు ఎలాంటి వాడంటే మనల్ని రక్షించేవాడు. మన రాజు ఎలాంటి వాడంటే పరలోక రాజ్యములో నీకు నాకు స్థానము కల్పించే దేవుడు. కాబట్టి ఇప్పుడు చెప్దాం, హోసన్నా అని చెప్పడానికి ఇష్టపడదామా? హోసన్నా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటూ ఇప్పుడు ఏం చెప్దాం? హోసన్నా అని చెప్దాం. ఎందుకు చెప్పాలి హోసన్నా? ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను బ్రతికించు, ప్రభువా నన్ను నీ రాజ్యానికి వారసులుగా చేయి ప్రభు అని నువ్వు అడిగితే దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హోసన్నా అని చెప్తే నువ్వు హోసన్నా హోసన్నా అని పాట ఉంది కదా, హోసన్నా హోసన్నా ఏసన్నా, పాడొద్దులే. కాబట్టి గమనించకండి, మిమ్మల్ని కష్టపడడం ఎందుకు, నేను కష్టపడడం ఎందుకు? హోసన్నా అని పిలుస్తున్నావు అంటే ప్రభువా నన్ను రక్షించు, నేను పాపంలో ఉన్నాను, పాపపు బ్రతుకులో ఉన్నాను, పాపపు కోపములో ఉన్నాను, పాపపు గమనించండి పాతాళములో కురుగుపోతున్నాను. కాబట్టి నన్ను ఏం చేయాలి? రక్షించు. ఎవరు అడుగుతున్నారు? ఏమంటున్నాడంటే పేతురు, అయ్యా నేను నశించబోతున్నాను అనగానే దేవుడు వెంటనే రక్షించాడు. శిష్యులు, అయ్యా మేము నశించబోతున్నాం, మమ్మల్ని బ్రతికించు అనగానే శిష్యులను బ్రతికించగల దేవుడు నిన్ను కూడా, నన్ను ఈ మట్ల ద్వారా దేవుడు నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వైపు చూస్తావా? ఒకటన్ను ఇప్పుడు ఏం చెప్తావు? హోసన్నా అని చెప్దామా? హోసన్నా అని చెప్పండి, అందరు కలిసి చెప్పండి. హోసన్నా అంటే అర్థం ఏంటి? ప్రభువా నన్ను బ్రతికించు, ప్రభువా నన్ను బ్రతికించు. కారణం ఏంటంటే నేను పాపపు జీవితాల్లో ఉన్నాను, పాపపు బ్రతుకులో ఉన్నాను, పాపపు కోపములో ఉన్నాను. నేను చనిపోతే నరకానికి పోతాను. కాబట్టి నువ్వు వచ్చిన విధానం నేను తెలుసుకున్నాను. కాబట్టి ప్రభువా నన్ను బ్రతికించని చెప్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి బిడలారా. దేనిక ఈ యొక్క మట్ల ద్వారా నువ్వు నేర్చుకున్నది ఏంటంటే, వాళ్ళు యెరూషలేము వీధిలో ఆయన గాడిద మీద ఊరుకుతున్నప్పుడు అక్కడ స్త్రీలు బట్టలు పరుస్తున్నారు. అంటే ఆ బట్టలు మనం చూస్తే ఏంటంటే యేసు క్రీస్తు వారు రాజు అయి ఉన్నాడు. ఇవాళ నీకు రాజు ఎవరంటే మన ప్రభు యేసు క్రీస్తు వారు. మనకు రాజు ఎవరంటే మన ప్రభు యేసు క్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడంటే చంపే దేవుడు కాదు, నేను రక్షించే దేవుడు. అమ్మా మాట్లాడకండి, ప్రార్థన చేయండి, అటు ఇటు చూడకండి, ప్రార్థన చేయండి. నువ్వు ఇంటికి వెళ్ళబోతున్నావు. ఇవాళ ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజు చేసే పని ఏంటంటే నేను బ్రతికించే పని, నేను బ్రతికించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగున్నావు? చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను
బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. చచ్చిన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంటే ఇంకా చచ్చిన స్థితిలోనే ఉంటావా? బ్రతకాలని ఆశ నీకుంటే, నిత్యరాజ్యానికి వారసులుగా ఉంటే హోసన్నా అని పిలువు. హోసన్నా అని పిలువు. పిలిస్తే అయ్యా నన్ను బ్రతికించాయా, ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్న నన్ను బ్రతికించు బాబు అని ఒక మాట చెప్తావా? నన్ను బ్రతికించు నాయన. అయ్యా ఈ లోకంలో నేను బ్రతికించడానికే ఆయన మరణించవలసి వచ్చింది. నేను బ్రతికించడానికే ఆయన సిలువ వేయబడవలసి వచ్చింది. నేను బ్రతికించడానికే ఆయన సిలువలో రక్తము కార్చవలసి వచ్చింది. అది గుర్తించుకుంటున్నావా? ఇవాళ నువ్వే స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. ఇవాళ మంచి వస్త్రాలు ధరించుకున్నావు, మందిరంలో ఉన్నావు, ఎంతసేపు కూర్చున్నా నీవు, ఎంతసేపు దేవుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నా నీవు. హోసన్నా అని పిలువు, హోసన్నా అని పిలువు. అంటే ప్రభా నన్ను బ్రతికించు. దాని అర్థం ఏంటంటే ప్రభా నన్ను బ్రతికించు. అయ్యా నేను పాపంతో ఉన్నానయ్యా, నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, పాతాళం వశం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, ఈ మట్లాది వరం నన్ను బ్రతికించు బాబు. ఒక మాట చెప్పమ్మా బాబు, ఒక మాట చెప్పయ్యా. ప్రభు నీతో మాట్లాడబోతున్నారు, ప్రభు నిన్ను దర్శించబోతున్నారు, నిన్ను బ్రతికించడానికి అని ఇష్టపడుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వైపు చూడగలగవా? నీ పాపాలు ఒప్పుకునయ్యా. పేతురు అంటున్నాడు, ప్రభుతో తిరిగిన వాడే అయ్యా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నశించిపోతున్నానయ్యా, సముద్రంలో మునిగిపోతున్నానయ్యా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను బ్రతికించు హోసన్నా అని పిలుస్తున్నాడు. దేవుడు వెంటనే చేయి పట్టుకుని బ్రతికించాడు. ఇవాళ పేతురు చేయి పట్టుకున్నవాడు నీ చేయి పట్టుకోవడానికి అని ఇష్టపడుతున్నారు. పేతురు యొక్క చేయి పట్టుకుని బ్రతికించిన దేవుడు, ఆ దేవాతి దేవుడు, రాజు అయిన దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నారు. నీ చేయనికి ఇస్తావా? నీ చేయనికి ఇస్తావా? ఈ మట్లాదివారం రోజున పాటలు పాడడానికే కాదు, దేవుని స్తుతించడానికే కాదు, నీ చేయడానికి పేతురు ఇచ్చాడు, బ్రతికాడు. నువ్వు ఇస్తావా? ఆయన చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడతావా? ఇప్పుడు ఒకవేళ నీ ఒక చెయ్యి గుడ్డు మీద పెట్టుకుని ప్రభా ఇదిగో నా చెయ్యి ఇస్తున్నాను, పైకి చాపు, ఇదిగోనైనా నా జీవితం బాగోలేదు, నన్ను బ్రతికించయ్యా అని దేవుని వైపు నువ్వు చేతి చాపుతావా? ఒక చెయ్యి చాపుతావా? ఒక చెయ్యి ప్రభా ఇదిగో నా చెయ్యి ఇస్తున్నానయ్యా, నన్ను బ్రతికించని చెప్పు. ఒక్కవేళ నీకు ఇష్టం అవుతేనే పైకి చెయ్యి చూపించు, నీకు ఇష్టం లేకపోతే మానే. నేను బ్రతికంటే దేవుడు బ్రతికించేవాడు కాబట్టి నీ చెయ్యి ఆయనకి వైపు చూపించు. నేను చంపేవాడు కాదు. ఇప్పుడే చెప్పు, ప్రభా నేను పాపంతో నిండిపోయాను, చావడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను బ్రతికించు బాబు అని చెయ్యి. పేతురిచ్చాడో, బ్రతికాడో. నువ్వు ఇస్తావా దేవునికి? నీ చెయ్యి దేవునికి ఇస్తావా? బాబు ప్రభు యొక్క నిన్ను చూస్తున్నాడు, నీ చెయ్యి దేవునికి ఇస్తావయ్యా? నువ్వేమవుతూ ఉండవచ్చు, నువ్వు సేవకుడు అవ్వచ్చు, లేదా సంఘ పెద్దవై అవ్వచ్చు, విశ్వాసం అయి ఉండొచ్చు. నువ్వు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ చెయ్యి దేవునికి ఇస్తావా? ఇచ్చే ఇదిగో నా చెయ్యి ఇస్తున్నానయ్యా, నా పైకి చాపుతున్నాయ్యా, నా చెయ్యి పైకి చాపుతున్నాను, నా చెయ్యి పట్టుకు నన్ను బ్రతికించునైనా. ఒక మాట చెప్పు. నువ్వు చెయ్యి పైకి ఎత్తట్లేదంటే ఇంకా నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నమాట, అంటే నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నమాట. నువ్వు దేవునికి చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయ్యా నువ్వు నా చెయ్యి పట్టుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి నీ చెయ్యిని ఇవ్వనని చెప్తున్నావా? నా చెయ్యి నీకు ఇవ్వనయ్యా, నా చెయ్యి నీకు ఇవ్వను అని చెప్పడానికి చేతులు ముడుచును కూర్చుంటున్నావంటే ఇంకెందుకు ఈ భక్తి నీకు? ఇంకెందుకు ఈ విశ్వాసం నీకు? రక్షణ ఎందుకో? చేతులు ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడుతున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. ప్రభు నీ చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుడి చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నీ కుడి చేయి పట్టుకుని ఆయన నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతున్నారు. ఇయ్యే నీ చెయ్యి దేవునికి, దేవుడు నిన్ను బాగు చేయబోవడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆయన చేతికి ఇస్తే, ప్రభువా ఏదో మట్లాదివారం చేస్తున్నాను, గుడ్ ఫ్రైడే చేస్తున్నాను, ఈస్టర్ చేస్తున్నాను, క్రిస్మస్ చేస్తున్నాను, ఆదివారం ఏదో చేస్తున్నాను, అయ్యా నీ నా చెయ్యి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానయ్యా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను బ్రతికించు బాబు అని ఒక మాట చెప్పు. నన్ను బ్రతికించు నాయనని నీ చేయడానికి వేయకు చాపు. వెంటనే ఆయన నీ చేయి పట్టుకుంటాడు. ఆయన ఇదిగో చూడుము
నీ చేతి నేను పట్టుకున్నాను అంటున్నాడు. భయపడుకో, నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తున్నాను, నీ చేయి పట్టుకున్నాను అంటున్నాడు ఆయన. మన చేయి పట్టుకునే దేవుడు, మనం బ్రతికించే దేవుడు. కాబట్టి హోసన్నా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇదిగో నా చేయిస్తున్నాను, బ్రతికించయ్యా, నన్ను బ్రతికించు బాబు. ఒక మాట చెప్పమ్మా బాబు, చెప్పవా, నేను బ్రతమాలుతున్నానయ్యా ఈ మధ్యాహ్న కాలం, ఒక్క మాట చెప్పయ్యా. అయ్యా చూడకు, ప్రార్థన చేసుకో, నన్ను బ్రతికించు నాయన, నన్ను బ్రతికించు బాబు. ఒక్క మాట చెప్పమ్మా. అమ్మా, నువ్వు బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తావు, చస్తా నరకానికి పోతావు. బ్రతికితే పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది, చస్తా నరకానికి పోతావు. నరకం కావాలా నీకు? నరకంలో వేదన పడవు నీకు కావాలా? ఈరోజు నీ చెయ్యి దేనికి, ఈరోజు నీ చేయ దేవునికి నీ చెయ్యి అప్పగించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి జీవితంలో గొప్ప ఆనందాన్ని ఇస్తాడు, గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభువా, నేను నరకానికి పోవడం నాకు ఇష్టం లేదయ్యా. నరకంలో వేదన పడుకో ధనవంతుడు గోల పెడుతున్నాడు, నా పాతాళంలోండి ఏడుస్తున్నాడు, గోల పెడుతున్నాడు. ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. అప్పుడు చెయ్యలేదు, వెళ్ళిపోయి నరకానికి పోయాడు. ఇప్పుడు నువ్వు చెయ్యకపోతే నువ్వు నరకానికి పోతావు, గ్యారంటీగా పోతావు. నేను కూడా చేయకపోతే నేను కూడా గ్యారంటీగా నరకానికి పోతాను. నరకానికి పోదామా ఈ భక్తి? అమ్మా, నరకానికి పోదామా? ఇప్పుడే చెయ్యి. ప్రభా, నా చేయి పట్టుకోనాయన, నా చేయి పట్టుకోనాయన, నా చేయి పట్టుకో బాబు. ఒక మాట చెప్పు, నన్ను బ్రతికించు. పేతురు చేయి పట్టుకున్న దేవా, నా చేయి పట్టుకో, నన్ను బ్రతికించు నాయన. ఒక్క మాట చెప్పడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ యొక్క సభలో ప్రభువా, ఇదిగో నా చేయి నీకు అందిస్తున్నానయ్యా. నేను కూడా సావడానికి సిద్ధంగా ఉన్నానేమో. నా చూపు, నా ఆలోచన, నా మార్గాలు, నా తలంపులు, నా చేష్టలు నరకానికి తీసుకెళ్తున్నాయేమో. కాబట్టి నన్ను బ్రతికించు బాబు, నన్ను బ్రతికించు నాయనా. అయ్యా, నా చేయి నీకు ఇస్తున్నానయ్యా. నా బిడ్డలు నీ చేతికి నాయన వాళ్ళ చేతులకి అప్పగిస్తున్నారు. చేయి పట్టుకోనైనా నాతో పాటు నా బిడ్డలు పాతాలు పోవడానికి లేదయ్యా. నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలయ్యా. నిత్య రాజ్యంలో వారసత్వం కలిగి ఉండాలి బాబు, ఒక స్థానాన్ని కలిగి ఉండాలయ్యా. అటువంటి బాధ్యత నా బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మట్లాదివారన్నా నాయనా, నీ గురించి పాడమే కాదు, వాక్యం వినడమే కాదు, ఒక మాట మీద చెప్పేవారుగా, ప్రభా నన్ను బ్రతికించు అని చెప్పే బాధ్యత నాకు ఇచ్చావు నాయన. ఎందుకు పనికిరా నాకు ఇచ్చావు బాబు, ఎందుకు పనికిరాని స్థితి నాకు ఇచ్చావు. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయనా, నీకెన్నో వందనాలు అయ్యా. ఇదిగో ప్రభు, పాపపు కోపములోకి పోకుండా, పాతాళానికి పోకుండా, నరకములోకి పోకుండా, వేదన పడకుండా నన్ను బ్రతికించి తప్పించి నీ రాజ్యానికి వారసులుగా చేస్తున్నందుకు నీకెన్నో వందనాలు. నా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా లోకంలో జీవించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, వచ్చిన వారందరూ దింపబడాలయ్యా, వచ్చిన వారందరూ ఆశీర్వదింపబడాలయ్యా, వచ్చిన వారందరూ అయ్యా వర్ధిల్లే భాగ్యత ఇచ్చేయండి. అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి, బాగు చేయండి. గర్భిణీలకు సువైన ప్రసవం దయచేయండి. బిడ్డలు లేక బాధపడుచు సంతానం దయచేయండి. చంటి బిడ్డలు కాపుదలుచు పనిపాట్లలో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీలో తోడుగా ఉన్నాను ఆయన. ఇదిగో నాయన, రేపు గుడ్ ఫ్రైడేకి కొంతమందికి నేను వాక్యాలు ఇచ్చాను బాబు, నీకెన్నో వందనాలు. కొంతమందికి వాక్యం ఇచ్చాను ఆయన, వాళ్ళు చదవడానికి ముందుకు వస్తున్నారు నాయన. అయ్యా వారు చదివి అయ్యా నేను నీ నామను మహిమపరిచే బాధ్యత ఇచ్చేయండి అయ్యా. కొంతమందికి ప్రార్థనలు ఇవ్వబోతున్నాను నాయన, ఆ ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించడానికి, ప్రార్థనలో వాళ్ళు ఏకీభవించి నీ నామను స్తుతించే బాధ్యత నాయన. ఇది మనుషుల మెప్పు కొరకు కాదు, మనుషుల మెప్పు కొరకు కాదు అయ్యా. నీ నామ మహిమాతమే మేము నీ సన్నిధానం నిలబడే బాధ్యత ఇచ్చామని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు అయ్యా. గుడ్ ఫ్రైడే అయినా ఇదిగో రేపటి నుంచి పరిశుద్ధ వారంలోకి వెళ్ళబోతున్నాం మేము. నా బిడ్డలు ఎంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ నాయన యేసు నామములో వారు కదులుదురుగాక, యేసు నామములో వారు తప్పకుండా వచ్చుదురుగాక, యేసు నామములో వారు తప్పుగా దేవుని నిన్ను ఆరాధించుదురుగాక. దేవానికి వందనాలు, స్తోత్రాలు ఆయన. ఆయా బద్ధకాన్ని తీసివేయండి, అశ్రద్ధను తీసివేయండి, నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరమో సమస్తం దయచేయండి. ఈ రాత్రి జరగబోయే కూటము అయ్యా, ఇదిగో ప్రభు రేపు ఎల్లుండి అవతల జరగబోతున్న కూటాలు జాయప్రదంగా జరిగే భాగ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు అయ్యా. తప్పగా నాయన నీ మక్క కూటాలు మానకుండా నీ సందాలు నిలబడి అయ్యా నీ నామను స్తుతించే బిడ్డలుగా
మమ్మల్ని ఏర్పాటు చేయండి. ఎత్తబడే కానుకలు దీవించండి. ఎత్తబడే నైనా బియ్యపు సందాలను దీవించండి. అయ్యా బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్లో తోడుగా ఉండండి. ఇవాళ కానీ ఇవాళ జరిపి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి మళ్ళీ సాయంకాలం కూడుకొని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసం మనందరికీ ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. పంపుము దేవా పంపుము దయచేత పెంపుగా నీ సేవా ప్రియం దీవెనలతో పంపుము. మీ అందరికీ వందనాలండి.